హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి మానవ జీవితంలో మనం చేసే కొన్ని కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ అంటే మనం చేసే పనులు, కర్మ ఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలుగా ఉంటాయి. 1 పాపకర్మలు, 2 పుణ్యకర్మలు, 3 సత్యకర్మలు. పాపకర్మ ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. 2వది పుణ్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. 3వది సత్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏది ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమీ ఆశించకుండా నిష్క్రమంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.